Feb 14th 2019 టైం సరిగ్గా ఉదయం 3:30 అవుతుంది. జమ్మూ నుంచి సరిగ్గా 2547 మంది సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు 78 వెహికల్స్లో డ్యూటీ మీద 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్లో ఉన్న బాక్షీనగర్ క్యాంప్కి వెళ్తున్నారు. NH-44 మీద వెళ్తుంటే వెదర్ అనేది సరిగ్గా లేదని చెప్పి ఆగారు. తర్వాత క్లియర్ అయ్యి అంతా సెట్ అయిందని భావించి బయలుదేరారు. ఇంకో 30 కిలోమీటర్స్లో స్టేడియం దగ్గరికి వెళ్ళిపోతారు అన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లోని పుల్వానా జిల్లాలో లేత్పోరాలో మధ్యాహ్నం 3:15 ఇక్కడ వెళ్తున్న 78 వెహికల్స్ మీద మహీంద్రా స్కార్పియోతో ఒక ఉగ్రవాది వచ్చి బస్ని డైరెక్ట్గా గుద్దాడు. దాంతో ఆ బస్ పీస్ అయిపోయింది. బస్సులోని 40 మంది జవాన్లు చనిపోయారు, ఎంతోమంది గాయాలయ్యాయి. ఇది మొత్తం చేసింది ఒక పాకిస్తానీ బేస్డ్ ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్, అంటే ఉగ్రవాదుల సంస్థ. అటాక్ చేపించింది జైషీ మొహమ్మద్ అని అందరికీ తెలుసు. ఎలా తెలిసింది అంటే ఈ అటాక్ అయ్యాక ఆపరేషన్ చేపిస్తే ఈ అటాక్ చేసింది 22 సంవత్సరాల వయసున్న అదిల్ అహ్మద్ దార్ అని తెలిసింది. జైషీ మొహమ్మద్లోనే ఈ అదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి ఒక మెంబర్ అన్నమాట. సో ఇలా ఆ విషయం తెలిసింది. బట్ యాజ్ యూజువల్ పాకిస్తాన్ వాళ్ళు ఈ అటాక్కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేశారు. ఇదే కాశ్మీర్లో జరిగిన ద డెడ్లీయెస్ట్ టెర్రరిస్ట్ అటాక్. 1989లో లాస్ట్ టైం ఇంత పెద్దగా జరిగింది, మళ్ళీ 2019లోనే అంత పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అటాక్ జరిగినప్పుడు MS ధోని విరాట్ కోహ్లీతో మాట్లాడి ప్రతి ఇండియన్ క్రికెటర్ ఇండియన్ ఆర్మీ క్యాప్ వేసుకొని మ్యాచ్ ఆడాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ అటాక్లో చనిపోయింది యూపీ నుంచి 12 మంది, రాజస్థాన్ నుంచి 5 మంది, పంజాబ్ నుంచి 4, ఒడిస్సా, ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు నుంచి ప్రతి స్టేట్ నుంచి 2 చొప్పున 12 మెంబర్స్, అస్సాం, కర్ణాటక, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇలా ఒక స్టేట్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 7 స్టేట్స్ కాబట్టి 7 మెంబర్స్. సో టోటల్లీ 40 మంది జవాన్స్ చనిపోయారు. అండ్ ఐఎమ్ సారీ టు సే దిస్, అండ్ మనం నిజం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మన సౌత్ నుంచి చనిపోయిన వాళ్ళు, ఈ అటాక్లో సౌత్ నుంచి చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో మన ఏపీ నుంచి చనిపోయింది అసలు ఎవ్వరూ లేరు. సో దీనికి కొంచెం బాధాకరమైన విషయం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ డేలో ఇది అనే విషయం, ఇది బ్లాక్ డే అనే విషయం కూడా మర్చిపోయి మనం ఈ రోజుని వ్యాలంటైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం ఇంకో బాధాకరమైన విషయం. నేను ఇక్కడ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవద్దు అని చెప్పట్లేదు, బట్ ది థింగ్ ఇస్ అనవసరమైంది. మనకి బ్లాక్ డే అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనేది నా ఒపీనియన్. సో నిజం చెప్పండి, ఈ డే మీలో ఎంతమందికి నిజంగా గుర్తుంది, నిజంగా తెలుసు అని కామెంట్ చేయండి. అండ్ తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ జై జవాన్, జై కిసాన్, జై హింద్.